అఖండ 2 సినిమా దెబ్బకి ఏ సినిమా ఎటు వెళ్ళిపోయిందో మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న సినిమా ఏంటంటే మోగ్లీ అన్నమాట. ఈ సినిమా డైరెక్టర్ అయిన సందీప్ రాజ్ గారు నిన్న ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే వేశాడు కదా. ఆ ఎమోషనల్ పోస్ట్ అయితే చదివి నేను కూడా చాలా ఎమోషనల్ అయితే అయ్యాను. దాని గురించి ఆల్రెడీ నిన్న రాత్రి చేసిన వీడియోలో అయితే మాట్లాడాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఎంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు ఈయన. ఈ సినిమాని ఒక వారం పోస్ట్ పోన్ చేస్తాడేమో, లేకపోతే 2 వారాలు పోస్ట్ పోన్ చేస్తాడేమో అని నేనైతే అనుకున్నాను. అసలు ఏమీ లేదనమాట. డిసెంబర్ 13న ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 12th ఈవినింగ్ అయితే ప్రీమియర్స్ అయితే పడతాయి అనమాట. మరి అంత మాత్రం దానికి అంత ఎమోషనల్ గా పోస్ట్ చేయటం దేనికో నాకైతే అర్థం కాలేదు. ఇంక ఈ లైన్ లో ఉన్న ఇంకొక సినిమా ఏంటంటే ఈషా అనమాట. మన బన్నీవాస్ గారు అలాగే వంశీ నందిపాటి గారు ఈ సినిమాని అయితే ప్రమోట్ అయితే చేస్తున్నారు. వాళ్ళైతే ఈ సినిమాని అయితే కొనుక్కున్నారు. ఈ సినిమా పైన బజ్ కూడా బాగానే క్రియేట్ అయింది. వాళ్ళైతే సినిమాని అయితే పోస్ట్ పోన్ చేసుకున్నారు. డిసెంబర్ 12th నుంచి డిసెంబర్ 25th క్రిస్మస్ కి అయితే ఈ సినిమాని అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇంక ఈ లైన్ లో ఉన్న ఇంకో సినిమా ఏంటంటే సైకో సిద్ధార్థ్ అనమాట. ఫస్ట్ డిసెంబర్ 12th ఈ సినిమాని అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ పొద్దున్నే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. బాలకృష్ణ గారి మీద ఉన్న గౌరవంతో జనవరి 1st అయితే ఈ సైకో సిద్ధార్థ సినిమాని అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే మన కార్తీ గారు అన్నగారు వస్తారు సినిమా ఏదైతే ఉందో అది యాక్చువల్ గా లాస్ట్ వీక్ అయితే రావాలన్నమాట. డిసెంబర్ 5th అఖండ 2 సినిమా అప్పుడు రిలీజ్ అయిద్దని వాళ్ళైతే సినిమాని అయితే పోస్ట్ పోన్ చేశారు డిసెంబర్ 12th. తీరా చూస్తే అఖండ 2 ఎక్కడికైతే వచ్చింది కాబట్టి వాళ్ళు చేసేది అయితే ఏమీ లేదు. డిసెంబర్ 12th వాళ్ళైతే వస్తున్నారు. ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. ఏ సినిమా ఎటు పక్క వెళ్ళిందో ఒక క్లారిటీ అయితే మీకైతే వచ్చేసింది కదా. ఇంక ఇది పక్కన పెడితే ఈ పోస్ట్ పోన్మెంట్ ఏదైతే ఉందో అఖండ 2 సినిమాకి అది చెడు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే ఉండొచ్చు. కానీ నేనైతే మంచి జరిగిందనే చెప్తాను. ఎందుకంటే ఈ సినిమా పైన జనాల్లో ఉన్న క్యూరియాసిటీ పెరిగింది. అట్ ద సేమ్ టైం అఖండ 2 సినిమా పైన డిసెంబర్ 5th కంటే ఇప్పుడు డిసెంబర్ 12th బజ్ అయితే ఎక్కువగా అయితే ఉందన్నమాట. దానికి ఎగ్జాంపుల్ యుఎస్ఏ యొక్క ప్రీసేల్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన 6 గంటల్లో $125,000 అయితే అక్కడైతే అఖండ 2 సినిమా అయితే క్రాస్ అయింది. దగ్గరగా 7,000కు పైగా టికెట్లు అయితే అక్కడైతే కొన్నారు. మనకి ఎక్కడే అర్థమవుతుంది మనమేదో చెడు జరిగింది అనుకున్నాం కానీ పోస్ట్ పోన్ అయ్యి ఈ సినిమాకి మంచి జరిగింది. ఇంక ఇది పక్కన పెడితే మన ఏపీలో కూడా అఖండ 2 బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఆల్రెడీ డిసెంబర్ 11th నైట్ ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి కదా. 9 నుంచి అయితే షోలు అయితే స్టార్ట్ అవుతాయి. ఆ ప్రీమియర్స్ యొక్క షోలు అయితే ఓపెన్ చేసేసారు. దాని తర్వాత డిసెంబర్ 12th షోలు కూడా ఓపెన్ చేస్తారనమాట. టికెట్ హైక్స్ ప్లస్ షోలు కూడా పెంచుకునే అవకాశం అయితే గవర్నమెంట్ అయితే ఇచ్చింది. ఇది ఒకవైపు ఎలా ఉంటే ఇంకా తెలంగాణ గవర్నమెంట్ నుంచి జీవో అయితే రాలేదన్నమాట. కాబట్టి తెలంగాణ ఏరియాలో ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు. లాస్ట్ వీక్ కూడా ప్రీమియర్స్ వేసే రోజే తెలంగాణ గవర్నమెంట్ నుంచి జీవో అయితే వచ్చిందనమాట. కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపు అక్కడి నుంచి జీవో అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నా. అక్కడ కూడా ప్రీమియర్స్ ప్లస్ నార్మల్ షోస్ వేయడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఈ విధంగా పోస్ట్ పోన్మెంట్ అనేది అఖండ 2 సినిమా టీంకి అయితే మంచి జరిగిందని నేనైతే చెప్తా. ఖచ్చితంగా డిసెంబర్ 5th వచ్చే ఓపెనింగ్స్ కంటే ఈ డిసెంబర్ 12th వచ్చే ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నేనైతే రేపు రాత్రికి అయితే టికెట్ అయితే బుక్ చేసా ప్రీమియర్ షోకి. మరి మీలో ఎంతమంది సినిమాకి వెళ్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే బుట్ట సినిమాలు అయితే ఉన్నాయి కదా, వాటిలో ఏ సినిమా పోస్ట్ పోన్ అయినందుకు మీరు బాధపడుతున్నారో అది కూడా కామెంట్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.